ఈరోజు మనతో పాటు విన్నర్ ఆఫ్ మిస్సెస్ కాస్మిక్ యూనివర్స్, అలాగే తను యాక్ట్రెస్ కూడా. బాస్ లోకి వెళ్తుంది ప్రీతి అని చెప్పేసి విన్నాం. ఇద్దరు కలిసేరు కూడా, అంటే యాజ్ ఎ పిఆర్ అన్నారు బిగ్ బాస్ కి. కలిసేరు, మనీ తీసుకున్నారు. సో మనీ ఎంత అని నేను అడగను, పెద్ద అమౌంట్ చిన్న అమౌంట్ మీరు తీసుకుని. జిమ్స్ లో మీరు వెళ్తుంటారు కదా, కోచ్ ఎప్పుడైనా అడ్వాంటేజ్ తీసుకున్నారా? అలా ఏదైనా చేస్తే అప్పటికప్పుడు బాల్స్ పగిలిపోతాయి. ఆడపిల్లలాగా ఉన్న లేడీ పిల్లరా. తర్వాత మ్యారేజ్ చేసుకున్నారు. మ్యారేజ్ చేసుకున్నాక కంటిన్యూ చేయలేదు, ఎందుకని? సో నేను ఒక క్వశ్చన్ అడదాం అనుకున్నా. యాజ్ ఎయిర్ హోస్టెస్ మీరు ఎంత అర్న్ చేసేవారు? అరౌండ్ 3 to 4 lakhs per month. వాస్తవానికి అమ్మాయిలు అంటే బ్రేకప్ అయిన తర్వాత తొందరగా మర్చిపోతారు అని కూడా వింటాం కదా. అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా ఉన్నారు అలాగా. పర్సనల్ మాట నేను స్క్రీన్ మీద చెప్తున్నాను. నేను తను అడిగేదాన్ని, నన్ను ఎందుకు నువ్వు టచ్ చేయట్లేదు, నేను బాగోనా? ప్రీతి, మీరు డైవర్స్ అయినారు, సో హస్బెండ్ లేరు, అటు బాయ్ ఫ్రెండ్ కూడా లేరు అన్నారు. మీకు పర్సనల్ నీడ్ ఉంటే ఎట్లా, ఏం చేస్తారు? అందుకే నేను చెప్తాను, క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యి నాకు ముందే చెప్పండి. లేదు క్యాజువల్ గా పెట్టుకోండి. సో సారీ, ఐ కాంట్ డూ దిస్. ఎక్స్క్యూజ్ మీ అండి, అలా కదండి, నేను నార్మల్గా అడిగాను ఆ క్వశ్చన్. హలో వ్యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు విన్నర్ ఆఫ్ మిస్సెస్ కాస్మిక్ యూనివర్స్, అలాగే తను యాక్ట్రెస్ కూడా, ప్రీతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. హాయ్ ప్రీతి గారు. హాయ్. చాలా రోజుల తర్వాత ఈరోజు మళ్ళీ ఇంటర్వ్యూ మీతో. అవును. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు? నేను బాగున్నానండి, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. సో ఎట్లా ఉంది ప్రజెంట్? బిగ్ బాస్ లోకి వెళ్తుంది ప్రీతి అని చెప్పేసి విన్నాం. సో ఏంది పరిస్థితి? చాలా ట్రై చేశాను బిగ్ బాస్ కి వెళ్దామని. ఇద్దరు కలిసేరు కూడా, అంటే యాజ్ ఎ పిఆర్ అన్నారు బిగ్ బాస్ కి. కలిసేరు, మనీ తీసుకున్నారు, ప్రొఫైల్ కూడా పంపించారు అన్నారు. కానీ ఐ డెంట్ సీ ఎనీబడి అప్లయింగ్ ఫర్ బిగ్ బాస్. ఓకే, ఏమంటాను, నాకు ఏం ప్రూఫ్ లేదు వాళ్ళు అప్లై చేసారా లేదా, లేకపోతే మనీ తీసుకుని జస్ట్ మీ ప్రొఫైల్ అప్లై చేసాము, మీకు అవుతే అవ్వచ్చు లేకపోతే రాదు, మీకు ఏదో ఒకటి చెప్తాము, సడన్ గా అన్ని సెలెక్షన్స్ అయిపోయాక అంటున్నారు మీది అవ్వలేదు అని. సో దానికి రీజన్ కూడా చెప్పలేదు ఎందుకు అవ్వలేదని. ఇది చాలా రాంగ్. సో నాకు అనిపించింది నాతో రాంగ్ జరిగింది. ఎందుకంటే ఎవరైనా జెన్యున్ గా చేసిన వాళ్ళు ముందే డబ్బులు అడుగురు. రైట్. వాళ్ళు పని చేసి కాంట్రాక్ట్ అయినప్పుడు డబ్బులు అడుగుతారు. సో ఇది నాకు రాంగ్ అనిపించింది. సో ఎప్పుడు అప్రోచ్ అయ్యారు మిమ్మల్ని? 3 months బ్యాక్ నాకు ఒకరి గురించి ఇంకొకరు అన్నారు. ఓకే, పేరు చెప్పను. ఓకే, రైట్. ఛానల్ త్రూ వెళ్ళినారు అయితే? అవును, 1 by 1 వెళ్ళాక ఆయన చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇలా 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 అవుతుంది, లోపల ఇలా ఉంటుంది, డాక్టర్స్ ఉంటారు, అవి ఉంటారు, మీకు టాస్క్ చేయాలి, నాగార్జున గారు ఇంటర్వ్యూ తీసుకుంటారు అన్ని అన్నారు. ఓకే, నేను చాలా హ్యాపీ, చాలా కన్విన్సింగ్ గా అనిపించింది. అంటే నాది అయిపోయింది, నాకు అయిపోద్ది లాగా మాట్లాడారు. నేను అది వినేసరికి ఫుల్ ఎక్సైట్ అయిపోయి వెంటనే కొన్ని డబ్బులు ఇచ్చేసాను అనమాట. ప్రాసెసింగ్ ఆయనే అడిగారు, స్టార్ట్ చేయడానికి కొంచెం మనీ మీరు పే చేయాలి నాకు. నేను వెంటనే ఇచ్చేసాను. ఇంకా దాని తర్వాత ఫోన్ చేస్తున్నా, రిప్లై లేదు. 2 months వరకు ఫోన్ చేసాక ఒక రోజు అడుగుతున్నాను అనమాట, డిడ్ యూ ఈవెన్ అప్లై ఫర్ మీ అంటే అంటున్నారు, ఒకసారి ప్రొఫైల్ పెట్టండి. అప్పుడు అంటే 2 months ఆల్రెడీ నా టైం వేస్ట్ చేసి డబ్బులు తీసుకొని అప్పుడు ప్రొఫైల్ పెట్టండి. ముందు అడగలేదా ప్రొఫైల్ పెట్టమని? ఇచ్చాను, కానీ డిలీట్ చేస్తారేమో, ఆయన పెట్టేలేదేమో, పోర్ట్ఫోలియో అంతా పెట్టాను. సో మళ్ళీ 2 months తర్వాత మళ్ళీ అడిగారు. అంటే నాకు అప్పుడు అనిపించింది నేను అప్లై చేయలేదు. సో నాకు చాలా, దాని తర్వాత కొంచెం ఏంటంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్ల ఇప్పుడు జెన్యున్ గా ఎవరైనా హెల్ప్ చేస్తారు అనుకుంటే మనుషుల నమ్మకం పోతుంది.
ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ మీరే అనుకోండి, మూవీస్ లో ఛాన్స్ ఇస్తారు, హెల్ప్ చేస్తాను ప్రీతి గారు, మీరు పని అయ్యాక ఏదో కొంచెం పర్సంటేజ్ ఇవ్వండి అంటారు, కానీ మేము ఏదో నమ్మకం ఉండదు. అందరు ఇలాగే ఉంటారు. సో మనీ ఎంత అని నేను అడగను, పెద్ద అమౌంట్ చిన్న అమౌంట్ మీరు తీసుకో? పెద్దదే, రీజనబుల్లీ పెద్ద Hmm. అమౌంట్. ఓకే. సో మీరు చాలా నమ్మకంతో ఇచ్చినారు, సో మనం కూడా బిగ్ బాస్ కి వెళ్తామని చెప్పేసి. సో తర్వాత ఏం జరిగింది, ప్రెసెంట్ ఏమంటున్నారు? అంటే ఇప్పుడు అవ్వదు అన్నారు. ఎందుకంటే నేను బిగ్ బాస్ అప్లై చేయడం ఎందుకంటే నేను ఇండియా రిప్రజెంట్ చేసి ఒక ప్యాజెంట్ గెలిచాను. ఓకే, ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఇండియన్స్ అండ్ స్పెషలీ నేను హైదరాబాద్ నుంచి. సో నాకు తెలిసి నాకు రావాలి. ప్లస్ నేను చాలా టాలెంటెడ్, నేను చాలా బోల్డ్గా మాట్లాడతాను, కామెడీ చేస్తాను, నేను ఏదైనా ఎన్వైరన్మెంట్లో అడ్జస్ట్ అయిపోతాను, చాలా కామ్గా ఉంటాను. సో నాకు అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఏదో కొంచెం ఫేమ్ తక్కువ అనుకుంటాను, మనుషులకి అంతగా నా గురించి తెలీదు, కానీ ఆ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళే గుణాలు నాలో ఉన్నాయి అంటాను. సో బిగ్ బాస్ కి వెళ్ళాలంటే బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత ఇట్లుంటది అని చెప్పినాడు కదా ఆయన. సో ఏముంటదని చెప్పిండు ఆయన? అన్నారు బిగ్ బాస్ లో రూల్స్ ఉంటాయి, అవన్నీ పాటించాలి, ఒకసారి వెళ్ళిపోయాక మీ దగ్గర ఫోన్ ఉండదు, ఎంటర్టైన్మెంట్ ఉండదు, ఆ మనుషులతోనే ఉండాలి. సో ఇవన్నీ అందరికి తెలిసినవే. అంటే వెళ్లే ముందు ప్రాసెస్ ఏముంటది? ఒక 3 ఇంటర్వ్యూస్ ఉంటాయి, దాని తర్వాత కాంట్రాక్ట్ సైన్ చేయిస్తారు, ఇంకా రెమ్యూనరేషన్ మీకు ఏదైనా ఇస్తే దాని గురించి మాట్లాడి అది కూడా కాంట్రాక్ట్ లో రాస్తారన్నారు. నాగార్జున గారితో మాట్లాడడం ఇంటర్వ్యూ చెప్పండి. 3 ఇంటర్వ్యూస్ లో ఒక ఇంటర్వ్యూ నాగార్జున గారు. సో ఏం అడుగుతారు ఇంటర్వ్యూలో? అది డిపెండ్స్, అంటే మీ లైఫ్ గురించి ముందు వాళ్ళు తెలుసుకుంటారు, మీ లైఫ్ లో జరిగిన విషయాల మీదే క్వశ్చన్స్ ఉంటాయి అన్నారు. ఓకే. సో వాళ్ళ మెంటాలిటీ కూడా అవన్నీ కూడా తెలుసుకుంటారు. సో తర్వాత ఏముంటది అన్నారు? అంతే, మీరు సెలెక్ట్ అయిపోతే దాని తర్వాత కాంట్రాక్ట్ సైన్ చేసేస్తారు, ఇంకా మీకు డేట్స్ ఇచ్చేస్తారు. మీకు ఏదైనా వెయిట్ లాస్ అవన్నీ చెయ్యాలన్నా, షాపింగ్ చేయాలన్నా మీకు కొంచెం టైం ఇస్తారు. సో సింగింగ్, డాన్సింగ్ ఇవన్నీ కూడా ఉండాలి అని చెప్పినారా? అలా ఏం చెప్పలేదు. సింగింగ్, డాన్సింగ్ కంపల్సరీ కాదు, ఎందుకంటే అక్కడ సింగింగ్ లేకపోయినా డాన్స్ ఇవన్నీ కూడా బిగ్ బాస్ అందరు చేస్తూ ఉంటారు. డాన్స్ ఆ మాత్రం ఎవరైనా నేర్పిస్తే చేసేస్తాను. ఇంకా ఎక్కువగా పేషెన్స్ ఉండాలి అన్నారు ఆ ఇంట్లో వేరే వేరే వాళ్ళతో, ఎందుకంటే దాంట్లో బిగ్ బాసే కావాలని గొడవలు పెట్టేస్తారు మీకు. బిగ్ బాసే మిమ్మల్ని లోపల పిలిచి మిమ్మల్ని ఏదో టాపిక్ మీద అడుగుతారు, లేకపోతే బయట కూర్చొని ఉన్న మనిషి గురించి అడుగుతారు. నువ్వు మాట్లాడినప్పుడు అది బయట వినిపిస్తారు, ఆ మనిషి గురించే నెగటివ్ గా. సో బిగ్ బాసే గొడవలు పెట్టిస్తారు, మీరు దాంట్లో ఫ్రెండ్స్ గా ఉండలేరు. సో అక్కడ సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. సో అక్కడ మీరు ఉండాలి. లోపల రిలేషన్ కోసం ఉంటది, కొంచెం స్క్రిప్టర్ ఉంటది, రిలేషన్, లవ్ ఇవన్నీ కూడా ఉంటాయి అని చెప్పినారా? ఇలాంటి అంటే స్క్రిప్టెడ్ అని మొత్తం కాదు, న్యాచురల్ గా కూడా ఒకళ్ళొకళ్ళని ఇష్టపడొచ్చు. సో స్క్రిప్టెడ్ అనను మొత్తం. మీకు ఎవరైనా నచ్చితే మీరు యూ కెన్ లైక్ దెమ్, కానీ మీరు నెగటివ్ గా మాట్లాడకూడదు, బయట అవన్నీ ఎఫెక్ట్ పడతాయి. మీరు మిమ్మల్ని నెగటివ్ గా చూపెట్టకూడదు, మనుషులు జనాలు మిమ్మల్ని లైక్ చేయాలి ఓట్ వేయడానికి. సో మంచి మాటలు కూడా మాట్లాడాలి, నైస్ గా ఉండాలి. మీరు నమ్మేసినారు ఇంకా ఖచ్చితంగా? నేను నమ్మేశాను, కానీ నేను అప్పుడు అన్నాను యాక్టింగ్ అంటే బిగ్ బాస్ హౌస్ లో అది రియాలిటీ షో, నన్ను యాక్ట్ చేయమంటే అక్కడికి వెళ్ళి కష్టం. నేను ఎలా ఉంటానో నేను అలాగే ఉంటాను. నాకు తెలుసు మనుషులకి నా యాటిట్యూడ్ నచ్చుతుంది, సో అలాగే చేద్దాం అన్నాను. సో బిగ్ బాస్ పైన మీ ఒపీనియన్ ఏంది? సో మీరు ఇక్కడ తెలుగులోనేనా, హిందీ నుంచి కూడా ఫాలో అవుతున్నారా బిగ్ బాస్? హిందీ ఫస్ట్ బిగ్ బాస్ స్టార్ట్ అయింది మన ఇండియాలో, అది నేను ఫస్ట్ నుంచి చూస్తున్నాను. బిగ్ బాస్ ఒక డ్రీమ్, కానీ నేను హైదరాబాద్ లో పుట్టి పెరిగాను, నాకు తెలుగు వచ్చు, హైదరాబాద్ రిప్రజెంట్ చేసి ప్యాజెంట్ గెలిచాను, అందరికీ తెలుసు.
నేను నార్త్ ఇండియన్ అయినా పుట్టి పెరగడం ఈ సౌత్ ఇండియాలో అని నాకు కొంచెం అటాచ్మెంట్ ఉంది తెలుగు కల్చర్తో, తెలుగు వాళ్ళతో, తెలుగు పండగతో. సో వై నాట్ తెలుగు అనుకున్నాను. కానీ అని అనిపించలేదా అంటే హిందీలో ట్రై చేయాలి, అదర్ లాంగ్వేజ్ లో కూడా ట్రై చేయాలి? హిందీలో ట్రై చేయొచ్చు, తెలుగు బిగ్ బాస్ గెలిచేక. ఓకే, సో తెలుగులో ఫస్ట్ గెలవాలనుకున్నారు. సో ఇంటే గెలిచి బయట గెలవాలంటారు కదా, ఆ విధంగా అనుకున్నారు. అంతే. సో ఏమనిపించింది బిగ్ బాస్ లైక్ వెళ్ళను సీజన్ 8 కి నేను వెళ్ళను అన్నప్పుడు ఏమనిపించింది? నేను చాలా బాధపడ్డానండి. ఎందుకంటే నేను దుబాయ్లో రియల్ ఎస్టేట్ చేస్తాను, అక్కడ జాబ్ ఉంది నాకు. బాస్కి ఏదో అబద్ధం చెప్పి వచ్చేసాను బాగాలేదు అని, నాకు హెల్త్ బాగాలేదు, దీని గురించే వచ్చాను. అది జాబ్ కూడా రిస్క్ లో పెట్టాను అక్కడ. సో ఇక్కడ అవ్వకపోతే ఆ జాబ్ ఉందో లేదో నాకు తెలీదు. మా బాస్ చాలా కోపంగా ఉన్నారు, నువ్వు 1 month వెళ్తావని 2 months అయిపోయింది ఇంకా రాలేదు. ఎందుకు? ఎన్ని రోజులు అవుతుంది? 1 month అయిపోయిందా? 2 months అయిపోయింది నేను దుబాయ్ నుంచి వచ్చి. ఈ బిగ్ బాస్ గురించే వెయిట్ చేసి ఇంకా అవ్వలేదు అనేసరికి చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఆయన హోప్స్ అలా చూపెట్టారు ఏదో అవ్వచ్చు అని. సో ఎప్పుడు పరిచయమైన వ్యక్తి మీకు? 2 months అయింది మీరు? ఒక 3 months బ్యాక్ పరిచయం. ఓకే, హైదరాబాద్ వచ్చి మీరు 2 months అయింది కదా? లేదు, నేను వెళ్తూ వస్తూ ఉంటాను. మధ్యలో ఎందుకంటే నా జాబ్ కి సాలరీ ఉండదు, ఏదైనా కమిషన్ బేసిస్. సో నేను ఇక్కడి నుంచి అయినా ఇల్లు అమ్మొచ్చు, లండన్ కి వెళ్ళి అయినా దుబాయ్ లో ఇల్లు అమ్మొచ్చు, నా కమిషన్ నాకు వచ్చేస్తుంది. సో సాలరీ లేదని ఆయన, నాకు ఆబ్లిగేషన్ లేదనమాట ఎక్కడైనా అక్కడే ఉండాలి అని. ప్రెసెంట్ కాంటాక్ట్ లో లేరా మరి మీ బాస్ తో గానీ మీ కంపెనీతో? ఉన్నాను, వాళ్ళు అన్నారు నువ్వు వచ్చాక మాట్లాడు. సో రిస్క్ అయితే లేదు జాబ్ ప్రెసెంట్. మీరు యాక్ట్రెస్ కూడా సినిమాల్లో కూడా చేస్తారు, సో ఎందుకు యాక్ట్రెస్ గా కంటిన్యూ అవ్వలేదు? నేను జయ మూవీలో ఒక రోల్ చేశాను, నవదీప్ గారి మూవీ, ఫస్ట్ మూవీ. దాంట్లో అది కూడా నాది కూడా ఫస్ట్ మూవీ, ఒక రోల్ చేశాను. దాని తర్వాత ఇంకో మూవీలో ఒక సాంగ్ చేశాను, అన్ఫార్చునేట్ గా అది రిలీజ్ అవ్వలేదు. దాని తర్వాత నాకు ఫొటోస్ పంపించాక ఒక మూవీ నుంచి ఆడిషన్ కి పిలిచారు. సో నేను మమ్మీ వైజాగ్ నుంచి హైదరాబాద్కి వచ్చాము. వచ్చాక డైరెక్టర్ గారు అక్కడ కూర్చుని ఉన్నారు. కూర్చుని ఉండి అమ్మ కొంచెం టాప్ తీయమ్మా, నీ టాప్ ఓపెన్ చేయి అన్నారు. డైరెక్టర్ మా మమ్మీ ముందు, అసిస్టెంట్ డైరెక్టర్, నాట్ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్. రూమ్ లోనా బయట? ఆఫీస్ రూమ్ లోనే. మా మమ్మీ అక్కడ కూర్చున్నారు, నన్ను నిల్చోమన్నారు, నిల్చోమని టాప్ తీ అన్నారు. సో నేను అన్నాను, అదేంటి అలా అడుగుతున్నారు సార్, మీరు నా యాక్టింగ్ చూడాలి కదా, మీరు కెమెరా పెట్టండి, డైలాగ్స్ ఇవ్వండి, నేను ఏదో చేస్తాను, మీకు నచ్చితే అప్పుడు నా టాలెంట్ బట్టి మీరు నన్ను పెట్టుకోండి. ఇప్పుడు బట్టలు తీస్తేనే ఫిగర్ అనిపిస్తుందని అయితే ఫోటోలు ఎందుకు, పోర్ట్ఫోలియో ఎందుకు పెడతారు? అది కాదు కదా, మీరు టాలెంట్ చూసి ఒక అమ్మాయిని తీసుకోవాలి మూవీస్ లో. సో ఆ రోజు నాకు అనిపించింది అనమాట, ఇలాంటివి ఈ ఇండస్ట్రీలో జరుగుతూనే ఉంటాయి, నేను ఈ మూవీ ఇండస్ట్రీలో ఉండలేను, నా వల్ల కాదు. ఏ మూవీ అది? నాకు గుర్తులేదు. రీసెంట్ చాలా రోజులైంది, నాకు గుర్తులేదు. హీరో ఎవ్వరు లేరు, ఇద్దరు ఉన్నారు, ఒకడు అసిస్టెంట్ డైరెక్టర్ అన్నారు అంతే, ఇంకొకడిని టీ తాగడానికి పంపించాడు. ఆయన అనుకోలేదేమో నేను మమ్మీతో వస్తానని, ఆయనకి సిగ్గు లేదు అప్పటికి, మమ్మీ ఉన్నా అలా మాట్లాడారు. సో వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయారు. నా వల్ల కాదు, సారీ సార్, ఇంకెవరినైనా చూసుకోండి, ఇలాంటి దాంట్లో మీరు నా టాలెంట్ చూసి తీసుకుంటే యూ మోస్ట్ వెల్కమ్, నాకు ఫోన్ చేయండి, ఇలాంటివి అయితే నా వల్ల కాదు. ఆ రోజు ఏదైతే డిసైడ్ అయ్యానో, నేను వైజాగ్ బ్యాక్కి వెళ్ళి వెంటనే ఎయిర్ హోస్టెస్ గా ట్రైనింగ్ స్టార్ట్ చేసుకున్నాను. చేసి నేను సౌదీ అరేబియన్ ఎయిర్లైన్స్లో ఒక ఫ్యూ ఇయర్స్ చేశాను, ఇండిగోలో ఒక ఫ్యూ ఇయర్స్ చేశాను, ట్రూ జెట్లో ఫ్యూ ఇయర్స్ చేశాను. సో ఫ్లయింగ్ చేశాను అనమాట. ఇప్పుడు ఫ్లయింగ్ అంటే నాకు చిరాకు వచ్చేసింది. ఎందుకని అంటే తిరిగి ఫ్లయింగ్ చేసిన వాళ్ళకి ఒక దగ్గర ఫ్రెండ్స్ ఉండరు. ఈ రోజు ఇక్కడ ఉన్నాం, రేపు ఇంకో ఊర్లో ఉన్నాం, ఇప్పుడు ఫ్రెండ్స్ తో టచ్ లో ఉండము. ఒక దగ్గర ఉంటే ఫ్రెండ్స్ ఫ్యామిలీ కనెక్షన్ బాగా పెరుగుతుంది, ఎక్కువ తిరుగుతూ ఉంటే అది తగ్గిపోతుంది.
సో నేను అనుకున్నాను ఇంకా నా లైఫ్ నేను చూసుకోవాలి అని వచ్చి నేను పెళ్లి చేసుకున్నాను అనమాట జాబ్. సో ఎయిర్ హోస్టెస్ గా మీరు ఉన్నప్పుడు ఎట్లా ఉంటుండే లైఫ్? అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు దుబాయ్ లో ఉన్నారు, దుబాయ్ లో చేశారు, ఇంకెక్కడెక్కడ చేశారు, ఏ కంట్రీస్ లో? చేయడం అంటే నేను సౌదీలో జాబ్ చేశాను. ఓకే, సౌదీలో జాబ్. అప్ అండ్ డౌన్ వేరే వేరే కంట్రీస్, చాలా కంట్రీస్ తిరిగాను, చాలా కంట్రీస్ తిరిగాను. అది ఆ లైఫ్ చాలా బాగుండేది, ఎందుకంటే కంపెనీ ఈస్ పేయింగ్ యూ టు ఫ్లై టు డిఫరెంట్ కంట్రీ. సో అలా బయటికి వెళ్ళే ఛాన్స్ ఉండదు కదా? ఎందుకు ఉండదు? 4 days ఉంటది అక్కడ ఆ కంట్రీలో. వాళ్ళు 5 star హోటల్ ఇస్తారు, ఫుడ్ ఇస్తారు, ఓకే, ఇంకా పాకెట్ మనీ కూడా ఇస్తారు, ఫ్లైట్ అలవెన్స్ కూడా ఇస్తారు, సాలరీ వస్తుంది, సాలరీ కూడా వస్తుంది. సో కంట్రీకి వెళ్ళిన తర్వాత ఆ కంట్రీలో 4 days ఉంటది. 4 days లో షాపింగ్ అంతా కూడా తిరగడం. కానీ మీతో పాటు మీ ఫ్రెండ్స్ ఉంటుండేనా? ఫ్లైట్స్ లో ఫ్లైట్ లో ఎంత మంది ఎయిర్ హోస్టెస్? నేను చాలా పెద్ద పెద్ద ఫ్లైట్స్ ఆపరేట్ చేశాను అనమాట. ఎయిర్ బస్ 330, బోయింగ్ 747. సో ఒక్కొక్క ఎయిర్ క్రాఫ్ట్ లో మినిమం 12 క్రూ టు మాక్సిమం 18-20 క్రూ. సో పెద్ద గ్యాంగ్ ఉండేది మాకు. పెద్ద గ్యాంగ్ మంచిగా ఎంజాయ్ చేస్తుండే. సో ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వెళ్ళడానికి ఎన్ని అవర్స్ పడుతుంది ఫ్లైట్? చాలా అవర్స్ పడుతుంది. అంటే చిన్న ఫ్లైట్స్ చేసేవాళ్ళమి కాదు, మినిమం 6 hours టు 7, 8, 9, 10, 12, 14, 16. ఏ కంట్రీకి వెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది మీకు, వెళ్ళాలనిపిస్తుంది? టర్కీలో ఇస్తాన్బుల్. ఎంత బ్యూటిఫుల్ గా ఉంటదంటే గ్రీన్ ఉంటది, వాటర్ ఉంటది, కానీ జస్ట్ ఒక ప్రాబ్లం ఏంటంటే అక్కడ మనుషులకి అందరికి ఇంగ్లీష్ రాదు. సో అది కొంచెం కష్టం. లాంగ్వేజ్ ఏముంటది? టర్కిష్. అంటే మీరు అందరు కూడా ఎయిర్ హోస్టెస్ అంతా ఒక దగ్గర ఉండేసి మీరు షాపింగ్ ఇవన్నీ చేస్తుంది. సో ఒక 4 years చేస్తారా? ఒక 6-7 years. ఆ తర్వాత మ్యారేజ్ చేసుకున్నారు. మ్యారేజ్ చేసుకున్నాక కంటిన్యూ చేయలేదు, ఎందుకని? అప్పుడు హస్బెండ్ డే లైఫ్, హౌస్ మీరు అక్కడ ట్రావెల్ చేస్తుంటే ఇక్కడ ఎవరితో ఉంటారు కదా? ఏమో నాకు అనిపించింది, అంటే చిన్నప్పటి నుంచి మా మమ్మీ నాకు చెప్పారనమాట, ఒకసారి పెళ్ళయ్యాక అమ్మాయికి హస్బెండే ముఖ్యం. అది కరెక్ట్ కదా, మన సొసైటీలో అంతే కదా. సో దాన్నే మైండ్లో పెట్టుకుని ఓకే నా హస్బెండ్తోనే ఉండాలి, నేను జాబ్ మానేసి హౌస్ వైఫ్ అయిపోయి లావ్ అయిపోయి ఆంటీ లాగా బట్టలు ఉతకడం, వంటలు చేయడం, ఇల్లు నీట్గా ఉంచడం. సో అప్పుడు నేను నన్ను మర్చిపోయాను అనమాట. ఆ హస్బెండ్ని తల మీద పెట్టుకొని నేను నన్ను మర్చిపోయి, నా లైఫ్ని మర్చిపోయి, జిమ్ వదిలేసి అది ఇది వదిలేసి లావుగా ఆంటీగా అయిపోతే తనకి అయినారు, చాలా లావ్ అయ్యాను. ఓకే, ఎందుకు మీరు ఎందుకు వర్క్ చేస్తారు? సర్వెంట్ ని పెట్టుకోవచ్చు కదా, ఏంటో ప్రేమతో, న్యాయం మీద ప్రేమతో. సో 6-7 years చేసిన తర్వాత మీరు ఆ కెరియర్ ని వదిలేసినారు మొత్తానికి. మీ హస్బెండ్ తో అడగలేదా నేను ఆ కెరియర్ కంటిన్యూ చేయొచ్చా అని? లేదు, ఆయన వార్నింగ్ ఇచ్చారు, అంటే చేయొద్దని చెప్పేసి. నువ్వు వచ్చే పెళ్లి చేసుకుందాం, లేకపోతే మా ఇంట్లో ఫోర్స్ చేస్తున్నారు, వేరే అమ్మాయి చూస్తారు. అది అనేసరికి నా తరపు నుంచి ప్రేమ ఎక్కువ. సో నాకు కష్టంగా ఉండి నేనే జాబ్ మానేసి వచ్చేసాను అనమాట. చాలా మందికి డ్రీమ్ కదా ఎయిర్ హోస్టెస్ కావాలని, చాలా మంది అమ్మాయిలు. అవును. సో చాలా కష్టపడి సంపాదించారు ఆ జాబ్, వదిలేసేటప్పుడు చాలా బాధపడ్డాను. చాలా సార్లు అనిపించేది, అయ్యో నేను ఎక్కడ ఎంత మంచిగా ఎన్ని డబ్బులు సంపాదించేదాన్నా, ఇప్పుడేమో హస్బెండ్ దగ్గర మంత్లీ పాకెట్ మనీ అడుగుతున్నాను. అప్పుడు చాలా బాధగా అనిపించింది. కానీ అంత సాక్రిఫైస్ చేసాక కూడా నా హస్బెండ్ వేరే అమ్మాయితో అఫేర్ పెట్టుకున్నాడు పెళ్ళైన తర్వాత. ఓకే, పెళ్ళైన ఎన్ని రోజులకి? 2.5 years. రైట్, మీకు కిడ్స్ లేరు అనుకోండి? లేరు. ఓకే. సో అఫేర్ పెట్టుకునేక, అంటే ఇది నా చాలా పర్సనల్ మాట, నేను స్క్రీన్ మీద చెప్తున్నాను. నేను తను అడిగేదాన్ని, నన్ను ఎందుకు నువ్వు టచ్ చేయట్లేదు, నేను బాగోనా? నన్ను టచ్ చేసేవాడు కాదు. ఓకే. సో నేను వైఫ్ గా నా హస్బెండ్నే అడుగుతాను కదా, ఇంకెవరిని అడుగుతాను? నేను అడిగేదాన్ని. ఇంకా తనేమో అసలు నాతో మాట్లాడేవాడు కూడా కాదు. సో ఇంకా దాని తర్వాత ఎవరో వెల్ విషర్ నాకు ఫోన్ చేసి చెప్పారనమాట,
మీ హస్బెండ్ ఈ అమ్మాయితో తిరుగుతున్నాడు అంటే నేను ఫాలో చేశాను. నాకు కనిపించింది, నేనేం అనలేదు. నేను ఇంటికి వచ్చి అడిగాను, ఒకసారి ఒప్పుకోలేదు, కొట్టాను గట్టిగా, స్లాప్ వేసాను. వేసి మా డాడీకి ఫోన్ చేసి బట్టలు ప్యాక్ చేసుకొని ఇంకా అంతే. ఆ ఇంటికి ఇంకా నేను ఎప్పుడు వెళ్ళలేదు. సో డైవర్స్డ్. ఓకే. ఆయన కూడా ఏం మాట్లాడలేదు. ఆయన 6 months తర్వాత అమ్మాయి ఎప్పుడైతే తన్నిందో అప్పుడు సారీ నీతో చాలా తప్పు చేశాను నేను. అప్పుడు తనకి రియలైజేషన్ అయింది. తనతో ఎప్పుడైతే అయిందో అది, ప్లీజ్ నా దగ్గరకు వచ్చే, నిన్ను ఈసారి చాలా ప్రిన్సెస్ లాగా పెడతాను. ఇంకా అప్పటికే నేను బాధపడి మూవ్ ఆన్ అయిపోయాను. నాకు వద్దు అనుకున్నాను. ఇంకా ఆ వద్దు అనుకోవడం మంచి జరిగింది. నేను ఇప్పుడు నా సక్సెస్ఫుల్ లైఫ్లో ఉన్నాను, నేను మంచిగా ఉన్నాను, నాలాగా బ్రతుకుతాను, నాకు నా పేరెంట్స్ సపోర్ట్ ఉంది, నాకు ఇంకెవరు అవసరం లేదు. సో ఎక్కడ ఉండేవారు మీ హస్బెండ్ తో కలిసి మీరు? వైజాగ్. ఆయన కూడా వైజాగ్. సో ఆయన ఏం చేస్తుండేవారు? ఆయన ఒక ఐటీ కంపెనీలో మేనేజర్. ఓకే. సో మీరు ఎయిర్ హోస్టెస్ గా ఉన్న మీరు ఐటీ మేనేజర్ కోసం వచ్చేస్తారు. సో నేను ఒక క్వశ్చన్ అడదాం అనుకున్నా. యాజ్ ఎ ఎయిర్ హోస్టెస్ మీరు ఎంత అర్న్ చేసేవారు? అరౌండ్ 3 to 4 lakhs per month. ఇంటర్నేషనల్ అయితే ఇంకా ప్లస్ అలవెన్సెస్ గానీ అక్కడ అవన్నీ కలిపి గానీ అన్ని కలిపి 4 lakhs. బేసిక్ సాలరీ 2 lakhs వచ్చాయి. ఓకే. సో అంత ఇన్కమ్ వదిలేసుకొని హస్బెండ్ కోసం వచ్చి మంత్లీ 2000 పాకెట్ మనీ అడిగేదాన్ని. ఓన్లీ 2K. అరౌండ్ ఏ ఇయర్ అది మీ పెళ్ళైన సంవత్సరం? అరౌండ్ 2012. ఓకే, 2012. సో చాలా మంది పెళ్ళైన వాళ్ళు కూడా కంటిన్యూ చేస్తారు కదా జాబ్, ఎయిర్ హోస్టెస్ జాబ్. కొంచెం టైం తీసుకొని వచ్చి మళ్ళీ కంటిన్యూ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో వాళ్ళది ఎగ్జాంపుల్ తీసుకోలేదా మీరు? అంటే నేను లావ్ అయిపోయాను కదా, అప్పుడు ఫిట్నెస్ ఉండాలి. ఓకే. డిప్రెషన్ లో ఉన్నాను. మనిషి అంటే నాకు అర్థమయ్యేది కాదు, తను ఎందుకు హ్యాపీగా లేదు, ఇంకేం చేయాలి తన్ని హ్యాపీ చేయాలంటే. మీది లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. ఎందుకంటే మ్యారేజ్ లో కూడా ఇలాంటి, ఎందుకంటే ఇక్కడ మిస్టేక్ నాది కాదు కదా. సో నాకు తెలిసేది కాదు ఏమవుతుంది, ఎందుకు నాతో ఇలా కోపంగా దూరంగా ఉంటున్నాడు, నేను ఏదైనా పెద్ద తప్పు చేసానా, నేను నన్ను బ్లేమ్ చేయడం స్టార్ట్ చేస్తాను. తర్వాత తెలిసాక ఈడు చేసిన పనులకి నేను బాధపడి ఇక్కడ ఉండాలా, ఇంకా అదే ఛాన్స్, ఇంకా బయటకు రావడం అంటే అదే ఛాన్స్, ఇంకా బయటకు వచ్చేసాను అంతే. సో మీరు ఇంకా తర్వాత ఆయన డైవర్స్ అయిపోయింది, మీరు అప్పటి వరకు లావు ఉన్నారా? నేను చాలా లావుగా ఉన్నాను. డైవోర్స్ అయిన తర్వాత స్టార్ట్ అయ్యాను అన్నమాట నా జర్నీ, నా సెల్ఫ్ లవ్ జర్నీ. నేను అన్ని రోజులు మీ ప్రేమ అంతా కూడా మీ ఆయన పైన ఉండే. సో మీరు 2015 లో మీరు బయటకు వచ్చేసినారు, తర్వాత డైవర్స్ అయింది. సో బయటకు వచ్చిన తర్వాత మీకు మళ్ళీ కాల్ చేయాలి అనిపించలేదా? చాలా అనిపించింది, కానీ ఆపుకున్నారు. చాలా బాధపడ్డాను. ఆయన నుంచి కాల్ వస్తుంది, చాలా వెయిట్ చేశాను, ప్రే కూడా చేశాను, తన్నే నా దగ్గర తీసుకొచ్చే దేవుడా అని. సో మీది ఎన్ని రోజులు లవ్? 6 years. 6 years లో. సో అంత లవ్ లో ఉన్నారు, లవ్ చూస్తున్నారు, పెళ్ళైన కొద్ది రోజులే కానీ 2 years కే దూరం అయిపోయినారు కదా, ఏమనిపించింది? అంటే ఇప్పుడు మేమిద్దరం చిన్న, అప్పుడు మెచ్యూర్డ్ ఏజ్ కాదు. ఈ మధ్య ఏంటంటే ఒక మెచ్యూర్డ్ రిలేషనే ఉంటది. చిన్నప్పుడు ఏజ్ ఏంటంటే అట్రాక్షన్, కానీ అప్పుడు అంతే అట్రాక్షన్. తను బాగున్నాడు, అమ్మాయి బాగుంది, ఏదో చిన్న స్కూల్ లవ్ స్టోరీస్ ఉంటారు కదా, బాయ్స్ మూవీ లాగా, అంతే. అదే అట్రాక్షన్ అవుతుంది. కొంచెం మెచ్యూరిటీ వచ్చాక ఇంకా మంచి వాళ్ళని ఎతుకుతూ ఉంటారు. మీరు మీ ఓహో ఎలా అనిపించింది అంటే అసలు మీకు తెలీదు. ఓకే, అంటే మీరు చెప్తుంటే నాకంటే వేరే గుర్తొస్తుంది. అంటే చాలా మంది చూస్తుంటాం లవ్ స్టోరీస్. మీ ఎక్స్ గుర్తొచ్చు? మా ఫ్రెండ్స్ కానీ ఇంటర్ డిగ్రీలో చూస్తుంటాం. వాళ్ళు ఇంకా ఉన్నారా కలిసి? లేరు, అదే ఉండరు. మెచ్యూరిటీ అబ్బాయిలకి 30 తర్వాత వస్తుంది, అమ్మాయిలకి అట్లీస్ట్ 22-23కి వచ్చేస్తుంది. సో ఆ ఏజ్ కరెక్ట్. అబ్బాయిలు కొంచెం లేట్ గా పెళ్లి చేయాలి. ఇక్కడ ఇండియాలో ఏంటంటే 22 అయ్యేసరికి పెళ్లి చేసుకో. వాళ్ళకి రాదు మెచ్యూరిటీ, అప్పటికి అది ఉంటది. అందరు అమ్మాయిల వైపు చూపు,
అంటే ఈ అమ్మాయి బాగుంది, ఈ అమ్మాయి బాగుంది, ఈ అమ్మాయి బాగుంది, అప్పుడు పెళ్లి చేయకూడదు. అప్పుడు ఒక్క దగ్గర ఉండరు, ఆ అమ్మాయి లైఫ్ కూడా పోతది, ఇంకా తన లైఫ్ అయితే ఇంకా సంకనాకి ఏమన్నా అవుతున్నారు? మామూలుగా నేను నవ్వేసి మాట్లాడతాను. ఓకే, అంటే నేను ఓహో అంటున్నా అందుకేనా? ఏదో మీకు తెలియదేమో. అంటే నేను అప్పుడు ఇంటర్లో డిగ్రీలో అవన్నీ చేయలేదంటే, అప్పుడు మనకు అవన్నీ లేకుండే. ఇప్పుడు ఉన్నారా? ఆ తర్వాత ఉండే అయిపోయింది. ఇప్పుడు లేరా? అయిందంటే అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఏం లేరు. అంటే నిజంగా తర్వాత బ్రేకప్ అయింది, డిగ్రీ తర్వాత అయింది. మీరంటే ఆ మెచ్యూరిటీ ఇప్పుడు అంటే ఏదో ఇదని కాదు కానీ మన వాళ్ళ కదా, వాళ్ళ త్రూ బ్రేకప్ అయ్యింది. మెచ్యూర్ లవ్ ఎలా ఉంటదంటే తనలో కొంచెం తక్కువ ఉన్నా మనం కాంప్రమైజ్ అవుతాము, మనలో తక్కువ ఉన్నా వాళ్ళు కాంప్రమైజ్ అవుతారు. అదే చిన్నప్పుడు అయితే ఈగో ట్రిప్ లో ఉంటారు. తను ఎందుకు నాకు ఇలా అన్నది, తను ఎందుకు నా గురించి చేయలేదు, తను వైఫ్ కదా చెయ్యాలి కదా, అవన్నీ ఉంటాయి. లైఫ్ అంటే ఏంది తెలిసిన తర్వాత మనం ఒకరితో ట్రావెల్ అవుతే అది ఖచ్చితంగా లైఫ్ లాంగ్ ఉంటుంది అంతే అంటున్నారు. సో మా ఫ్రెండ్స్ అంటే చెప్తున్నాం కదా, చూసినప్పుడు వాళ్ళు ఇంటర్ డిగ్రీలో అంటే ఇంటర్లోనే అవన్నీ ఉండవు. ఇంటర్లో ఇప్పటికి డివోర్స్ అయిపోయి వాళ్ళు ఉంటాయి. పెళ్లి చేసుకొని వాళ్ళు మళ్ళీ వదిలేసిన, లేకపోతే హస్బెండ్ బయట అఫేర్ ఉన్నోడు కూడా ఉంటారు అంతే. అంత ప్రేమించి వదిలేసి మళ్ళీ వేరే వాళ్ళని చేసుకున్నారు. సో మీరు చెప్తుంటే అవే గుర్తొస్తున్నాయి. సో అలా ఎలా చేస్తారు అని చెప్పేసి చేస్తారు. సో నార్మల్ గా అంటే మీ హస్బెండ్ మిమ్మల్ని చాలా ప్రేమించేవారు, తర్వాత పెళ్ళయింది, కొద్ది రోజులకు ఆ ప్రేమ తగ్గిపోయింది. మీకు అయిపోయారు. బోర్ కొట్టేసినారా మీరు? ఆయనకి నేను అంటే ఆయనకు బోర్ కొట్టేసినారు. లవ్ అయిపోయింది కదా, ఇంకా ఏంటి ఆంటీ లాగా లవ్ అంతా ఏమైంది? అదంతా లవ్ ఇంకా వాళ్ళలోకి వెళ్ళిపోయింది. సో అబ్బాయిలు అలాగ ఉంటారు, అమ్మాయిలు కూడా ఉంటారు అలాగే? అందరూ అమ్మాయిలు కూడా ఉంటారు. ఇది మన మైండ్ వర్క్ అండి. మన మైండ్ లో మనం చెయ్యాలి అనుకుంటే చేస్తాం, చేయకూడదు అనుకుంటే చెయ్యం. తప్పు అనిపిస్తే చేయరు, ఏం కాదులే అనిపిస్తే చేస్తారు. సో ఏం కాదులే అనిపించిన వాళ్ళు సెల్ఫిష్ వాళ్ళు. తప్పు ఇది చేయకూడదు అన్నోళ్ళు అందరి గురించి ఆలోచించి బ్రతికేవాళ్ళు. సో ఆ తర్వాత మీరు ఇంకా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినారు, ఇంకా లావ్ అయినారా లేకపోతే ఫిట్నెస్ స్టార్ట్ చేసినారు? డిప్రెషన్ లో ఒక 6 months ఉన్నాను. లావ్ అయిపోయినారు? లావ్ లోనే ఇంకా లావ్ అయ్యాను. ఆల్కహాల్ డైలీ తాగేదాన్ని. అంతకుముందు ఉండేనా అలవాటు మీకు? అంతగా లేదు, అంటే ఏదో 6 months కో ఒకసారి ఒకేషనల్ గా. కానీ దాని తర్వాత డైలీ తాగితే ఆ బాధ తగ్గేది, పడుకోవడానికి కొంచెం పీస్ఫుల్ గా ఉండేది. మళ్ళీ ఎప్పుడు వచ్చేది మేలుక? ఒక 6 months తర్వాత మా మమ్మీ అన్నారు, ఇలాగే బ్రతుకుతావా లైఫ్ ని, దేవుడు ఇంకో ఛాన్స్ ఇచ్చారు నీకు, నువ్వు పెద్దేం ముసల్దాన్ అయిపోలేదు, ఇలాగే బ్రతికేస్తావా తాగి తాగి డైలీ దేవదాస్ లాగా? తాగి పడుకొని ఏ టైం లేసేవారు మళ్ళీ? 10 ఎర్లీ మార్నింగ్ ఏమైనా మెలుకు వచ్చేది? మామూలుగా తాగేదాన్ని కాదు, క్వార్టర్. ఓకే, లిమిట్ గానే. క్వార్టర్ లిమిటా? నాకు చాలా ఎక్కువ అది. అబ్బాయిలు క్వార్టర్ నార్మల్ గా తాగేస్తారు కదా, ఒక లిమిట్. మీకు ఒక 2 bottles ఉంటదిలే అండి. సో మీకు అదే ఎక్కువ. సో 10 కి లేసినాక మమ్మీ క్లాస్ ఉంటది, మళ్ళీ మెల్లిగా ఆ మత్తులో ఉండి మళ్ళీ పడుకొని పోతాను, మళ్ళీ లెగుస్తాను. ఇంకా ఈవినింగ్ 6 months బాగా చిల్ అయినారు అయితే, ఏ టెన్షన్ లేకుండా. నాకొద్దు అసలు, నా ఇష్టం, దేవదాసి అయిపోయినారు. ఆ టైంలో మీకు ఎవరు లైన్ వేయలేదా? ఆ గ్యాప్ లో లావుగా ఉంటే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా ఇంటి పక్కన వాళ్ళు. జిమ్ స్టార్ట్ అయ్యాక ఎప్పుడైతే సన్నం అయ్యానో ఆ జిమ్ లో కొంతమంది స్టార్ట్ అయ్యారు. నేను వద్దురా బాబు, ఇప్పుడే డివోర్స్ అయింది నాకు, నా కథలు పడకండి, చెప్పిస్తాను మొహం మీదే, నాకు ఇప్పుడే లేదు. నేను అబ్బాయిల అడ్వాంటేజా? మీకు సెట్ అయ్యే వాళ్ళు లేరా? అంటే నాకు కొంచెం స్టాండర్డ్స్ హై అన్నమాట, నాకు నచ్చలేదు ఎవరు. ఇట్లా ఉండాలా? ఒకవేళ అలాంటి వాళ్ళు ఉంటే మేబీ ఛాన్స్ ఇచ్చేదాన్నేమో, కానీ అప్పుడు నా బాధలో ఉన్నా. ప్రీతి, మీరు డైవర్స్ అయినారు, సో హస్బెండ్ లేరు, అటు బాయ్ ఫ్రెండ్ కూడా లేరు అన్నారు. మీకు పర్సనల్ నీడ్ ఉంటే ఎట్లా, ఏం చేస్తారు? అంటే ఎలాంటి క్వశ్చన్ ఇది? అంటే మీకు పర్సనల్ గా నీడ్ అనిపిస్తే ఖచ్చితంగా ఏం చేస్తారు అని. అది నేను టీవీలో చెప్పాలా? మీరు అందరినీ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారా, నన్నే అడుగుతున్నారా? లేదు, క్యాజువల్ గా, అంటే మీరు ఒంటరిగా ఉంటున్నారు, అది ఎందుకు తెలియాలండి? నేను ఎందుకు చెప్పాలి మీకు? నేను ఇంటర్వ్యూ చేయనండి ఇలాంటి క్వశ్చన్స్ మీరు. అందుకే నేను చెప్తాను, క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యి నాకు ముందే చెప్పండి, నాకు ఇలాంటి క్వశ్చన్స్ నచ్చవు. లేదు, క్యాజువల్ గా పెట్టుకోండి. లేదు, నాకు వద్దండి ఇంటర్వ్యూ వద్దు, ఐఎమ్ సో సారీ.
ఐ కాంట్ డూ దిస్. లేదండి మీరు వెళ్ళిపోతే ఎలా అట్లా? ఎక్స్క్యూజ్ మీ అండి ప్రీతి గారు, ఒక్క నిమిషం. అలా కదండి, నేను నార్మల్గా అడిగాను ఆ క్వశ్చన్. ఎక్స్క్యూజ్ మీ ప్రీతి గారు, నేను క్యాజువల్గా అడిగాను క్వశ్చన్, క్యాజువల్గా అడిగాను, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు కానీ. లేదండి, అంటే మీరు చాలా పర్సనల్ అడిగారు, దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది కదా. నేను రైట్, మీరు చాలా క్యాజువల్గా ఉన్నారు అని చెప్పేసి, జోయల్గా ఉన్నారు అని చెప్పి ఆ క్వశ్చన్ అదే అడిగాను కదా మన కంట్రీలో కష్టం. మంచిగా మాట్లాడితే ఈ అమ్మాయి చాలా ఈజీగా ఏదైనా చెప్తారు అనుకుంటారు, చాలా తప్పండి. సో మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, క్యాజువల్గా అడిగాను. సారీ అమ్మ, ఎక్స్ట్రీమ్లీ సారీ. కంటిన్యూ చేద్దాం రండి. వాస్తవానికి అమ్మాయిలు అంటే బ్రేకప్ అయిన తర్వాత తొందరగా మర్చిపోతారు అని కూడా వింటాం కదా, చాలా చూస్తుంటాం. లావ్ అయిపోతారు ఒకటి, రెండోది తొందరగా మర్చిపోతారు అని చెప్పి. అలా అంటే అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా ఉన్నారు అలాగా, వెంటనే మర్చిపోయి వేరే అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయి. ఎవరైతే ట్రూగా లవ్ చేయరో వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. సో అది జరిగిపోయింది. ఆ తర్వాత ఇంకా మీరు బాగా ఫిట్నెస్ పైన పడ్డారు. సో ఎప్పుడో 6 months పట్టిందా బయటపడ్డారు? బయటపడడానికి. దాని తర్వాత మెల్లిమెల్లిగా విప్రోలో జాబ్ జాయిన్ అయ్యాను. డెస్క్ జాబ్ మమ్మీ దగ్గర ఉండడం. ఓకే, హైదరాబాద్ లో, వైజాగ్ లో. కానీ సోషల్ మీడియా వల్ల ఎక్స్ ఏం చేస్తుంది, లేకపోతే మీ హస్బెండ్ ఏం చేస్తున్నారు అనేది అప్డేట్ మీకు కనబడుతూనే ఉంటది కదా ఎక్కడో. కానీ నేను వాళ్ళని ఫాలో అవ్వను, వాళ్ళు నన్ను ఫాలో అవుతారు. సో మళ్ళీ తర్వాత బ్యాక్ వచ్చినాడా మీకు మెసేజ్ చేయడం కానీ? 6 months తర్వాత చేశారు కదా, ట్రై చేశారు. కానీ నాకు వద్దనేసాను. ఇంకా అప్పటికి లేదు, ఇంకా కాంటాక్ట్ ఆర్ చాటింగ్? ఫోన్ చేశారు, డైరెక్ట్ ఫోన్ మాట్లాడాను. ఏమన్నారు? ప్రీతి నన్ను క్షమించే, ఇవన్నీ వదిలేసే, వచ్చేసే. దేవుడైనా ఒక తప్పు క్షమిస్తారు, నువ్వేంటి ఇలా అన్నావు. నా వల్ల కాదు బాబు, నీతో నీకు నేను 8.5 years ఇచ్చాను నావి, అప్పుడు నీకు గుర్తు రాలేదా నేను ఇంపార్టెంట్ అని? ఇప్పుడు సడన్ గా గుర్తొచ్చిందా? చెప్పేసారు. చాలు, ఇంకా నా టైం ఇంకా నీతో వేస్ట్ చేయలేను. వేరే ఎవరైతే నాకు రెస్పెక్ట్, వాల్యూ ఇస్తారో, నన్ను ప్రిన్సెస్ లా చూసుకుంటారో ఆడితో పెళ్లి చేసుకో, మొహం మీద చెప్పాను. దాని తర్వాత ఇంక ఫోన్ రాలే. సో తర్వాత మళ్ళీ దుబాయ్కి వెళ్ళిపోయినారా? దుబాయ్ అలా జాబ్ వెతకడానికి వెళ్తూనే ఉన్నా. రియల్ ఎస్టేట్ జాబ్ చాలా కష్టం, ఎందుకంటే లోకలైట్స్ కి ఇస్తారు, వాళ్ళకి ఆ ఏరియాస్ తెలియాలి. సో నేను వెళ్ళి అది నేర్చుకుని ఇంటర్వ్యూలో అడిగితే ఒక ఇంటర్వ్యూ పాస్ అయ్యి ఇంకా జాబ్ వచ్చింది. ఎట్లా ఉంటది రియల్ ఎస్టేట్ దుబాయ్ లో? అక్కడ చాలా జెన్యున్ గా ఉంటది. అందరూ ఎవరు ఏజెంట్స్ డబ్బులు తినరు. ఇండియాలో ఏంటంటే ఇచ్చేది 1%, దాంట్లో కూడా సేల్ అయిపోయాక ఫోన్ ఎత్తరు. ఆఫీస్కి వెళ్ళినా ఇస్తాం అంటారు, ఇవ్వరు, తినేస్తారు. మధ్యలో వాళ్ళే కాదు, బాసే ఇవ్వడు. అదే బాస్. ఓకే, ఆఫీస్ వాళ్ళే తినేస్తారు. దుబాయ్ లో అలాంటి ఫ్రాడ్ జరగదు, మా కమిషన్ మాకు వస్తుంది. దుబాయ్ లో చాలా రోజులు ఉన్నారు కదా, అక్కడ రూల్స్ స్ట్రిక్ట్ గా ఉంటాయని వింటుంటాం కదా, ఎట్లా ఉంటాయి రూల్స్? చాలా స్ట్రిక్ట్ గా ఉంటది, అందుకే సేఫ్టీ ఎక్కువ. అక్కడ మీరు ఒక ఐఫోన్ ఏదైనా రెస్టారెంట్ లో వదిలేసి వెళ్ళిపోండి, 2 hours తర్వాత రండి, అది అక్కడే ఉంటది. ఇక్కడ 5 minutes వదిలేసి వెళ్ళండి, అప్పటికే అమ్మేసి నంబర్ కూడా చేంజ్ అయిపోద్ది 5 minutes లో. మీరేమైనా చూసారా ఎవరికైనా శిక్ష వేయడం? రోడ్ల పైన వేస్తారంట కదా శిక్షలు. అవన్నీ తప్పు మాటలు, అలా రోడ్డు మీద ఏం చేయరు. సో అదంతా రూమర్స్. ఏమన్నా కఠినమైన శిక్షలు దుబాయ్ లో? అన్ని అమ్మాయిలను హరాస్ చేస్తే ఎలాంటి శిక్ష ఉంటుంది దుబాయ్ లో? జైలు అయిపోద్ది కొన్ని ఇయర్స్. అమ్మాయిని రేప్ చేస్తే డెత్, ఇమీడియట్ డెత్, హ్యాంగ్ చేస్తారు. రీసెంట్ గా కోల్కతాలో దారుణమైన సంఘటన జరిగింది. డాక్టర్ పైనే, చాలా మంది ప్రాణాలు కాపాడే డాక్టర్ పైనే జరిగింది. అది తెలిసినప్పుడు ఏమనిపించింది కాదు విన్నప్పుడు? సో నేను రీసెంట్ గా ఇతంది లై డిటెక్టర్ టెస్ట్ అయింది, ఎవరైతే రేప్ చేశారో. దాంట్లో ఆయన సిమ్టమ్స్ ఎలా వచ్చాయంటే, ఆయనలో మానసత్వం, ఆ వర్డ్ ఎలా చెప్తారు? మనస్సాక్షి, హ్యూమానిటీ, మానవత్వం, అది లేదు.
హీ హ్యాస్ యానిమల్ ఇన్స్టింక్ట్ అన్నమాట. యానిమల్స్ ఎలా ఉంటారు, క్రూరంగా ఉంటాయి. ఏదైనా డాగ్స్ లేకపోతే లయన్, టైగర్, దే ఆర్ నాట్, దే డోంట్ కేర్. యానిమల్స్ అయితే ఎవరి గురించి కేర్ చేసుకోరు, అలాంటి ఇన్స్టింక్ట్స్ ఉన్నాయి. సో ఈ సైకలాజికలీ నాట్ ఓకే, హిస్ డేంజరస్. బయట ఉండకూడదు అలాంటి వాళ్ళు. బయట ఏంటి, జైల్లో కూడా ఉండకూడదు, వెంటనే చంపేయాలి అలాంటి వాళ్ళని. అలాంటి లాస్ లేవు కదా ఇండియాలో, వచ్చేయాలి ఈసారికైనా రావాలి. రేప్స్ పైన అయితే ఖచ్చితంగా ఇలాంటివి ఉంటే బాగుంటది. బాగుంటది. ఇమీడియట్ హ్యాంగింగ్ ఉంటే నెక్స్ట్ చేసే వాళ్ళకి భయం అవుతుంది. మన హైదరాబాద్ లో ప్రియాంక కేసు ఎప్పుడైతే జరిగిందో వెంటనే ఎన్కౌంటర్ చేస్తారు ముగ్గురిని, 3-4 days లో చేసినారు. అలా ఉండాలి మన ఇండియా రూల్స్ కూడా. అలా ఉంటే బాగుంటది. చాలా జరుగుతుంటాయి రేప్స్. చాలా ప్రియాంక పైన కూడా రూమర్స్ ఉన్నాయి, అంటే ప్రియాంక రేప్ పైన కూడా. అంటే ఇక్కడ ఎట్లా అంటే క్యాస్ట్ సిస్టమ్ లో రెడ్డిస్ అమ్మాయి ప్రియాంక రెడ్డి కాబట్టి అక్కడ చేసినారు. అంతకంటే ముందు చాలా మంది BC/SC అమ్మాయిల పైన కూడా జరిగింది, కానీ రేప్స్ ఎవరు పట్టించుకోలేదు. ప్రియాంక రెడ్డి అనే వరకు అందరు ముందుకు వచ్చేసినారు. అలాంటివి కూడా ఉన్నాయి. కానీ ఏ అమ్మాయి, ఏ క్యాస్ట్ అమ్మాయి అయినా, ఏ అమ్మాయి అయినా ఖచ్చితంగా ఇలాంటి సెక్షన్స్, ఇలాంటి హ్యాంగింగ్ ఉంటే ఖచ్చితంగా రేప్స్ అయితే జరుగు, అంతే కదండి. సో ఇది ఒకటి బాగుంది. ఇక్కడ ఇంకా విన్నారు ఇలాంటి కఠినమైన శిక్షల గురించి? ఇక్కడ డ్రగ్స్ అలౌడ్ లేదు. డ్రగ్స్ ఎవరైనా తెస్తూ దొరికితే అది కూడా హ్యాంగ్ టు డెత్. బాబా. ఇంకా అక్కడ బాల్కనీలో మీరు బట్టలు ఆరేయలేరు, ఎందుకంటే దట్ సిటీ ఈస్ బ్యూటిఫుల్. ఇట్స్ ఎ టూరిస్ట్ అట్రాక్షన్ అన్నమాట. మీరు చడ్డీలు అన్ని బాల్కనీలో వేసారనుకోండి 5,000 దిరము ఫైన్ అక్కడ. ఇక్కడ ఉంటాయి కదా పెద్ద పెద్ద చడ్డీలు, తాతగారివి ఇలా హ్యాంగ్ అవుతూ ఉంటాయి, అక్కడ అలాంటివి ఉండవు. సో ఇంకే ఉన్నాయి అలాంటి రూల్స్. సిగ్నల్ బ్రేక్ చేస్తే 30,000 dirhams, అక్కడ కరెన్సీ. 10,000 dirhams అంటే 2.5 lakhs. ఓహో, 30,000 7.5 lakhs. మీరు సిగ్నల్ తీసి వెళ్ళిపోండి, అది పే చేయకపోతే లైసెన్స్ క్యాన్సిల్ అయ్యాక మీరు డ్రైవ్ చేస్తే వెంటనే మీరు దుబాయ్ నుంచి మీ కంట్రీకి పంపించేస్తారు. అంత స్ట్రిక్ట్ రూల్స్. సో నాకైతే ఈ రెండు బాగా నచ్చినాయి. అంటే రేప్ కి సంబంధించి ఇమీడియట్ హ్యాంగ్, అలాగే ఎవరైనా డ్రగ్స్ తో పట్టుబడితే ఇమీడియట్ హ్యాంగ్, అవి బాగున్నాయి. అసలు అలాంటివి చేస్తే ఎవరు అసలు అలాంటి సరఫరా గానీ దాని జోలికి ఎవరు పోరు. ఇది కూడా ట్రాఫిక్ రూల్స్ బాగున్నాయి. ఇక్కడ చూసారా ఎలా డ్రైవ్ చేస్తారో? చలాన్ ఎంత? 1000 కదా ఇచ్చేస్తాం, కానీ రాంగ్ రూట్ లో వెళ్తాం, ఫాలో చేయం రూల్. మా లైఫ్ పోయినా పర్లేదు, వేరే వాళ్ళ లైఫ్ పోయినా పర్లేదు, కానీ 5 minutes ముందే వెళ్తాం. ఇక్కడ రూల్స్ అలాంటివి. ఖచ్చితంగా రూల్స్ చేంజ్ అయితే బాగుంటుంది. కానీ రేప్స్ అయినప్పుడు చాలా మంది బయట వచ్చి ధర్నాలు ఇవన్నీ చేస్తారు, కానీ రూల్స్ కోసం ఎవరు కూడా మార్చాలని ఒక ప్రొటెస్ట్ గానీ ఏం చేయరు. ప్రొటెస్ట్ చాలా జరుగుతున్నాయి కోల్కతాలో, కానీ నేను అంటాను ఇవన్నీ కూడా మారాలని చెప్పేసి. అవును, కానీ నేను అంటాను నిజంగా ఇక్కడ సేఫ్టీకి ఒక పెద్ద టీం తయారు చేయాలి. పోలీస్ కాదు, పోలీస్ కి క్రైమ్స్ గురించి వేరే క్రైమ్స్ కి ఉంచి అమ్మాయిల సేఫ్టీకి ఇంకో టీం గవర్నమెంట్ తయారు చేయాలి. ఇది నా రిక్వెస్ట్ టు ద గవర్నమెంట్. రీసెంట్ గా కూడా 1909 అమ్మాయి నైట్ 10 నుంచి పొద్దున్న 9 వరకు 6 or 9 వరకు అమ్మాయి ఒంటరిగా ఉండే ఏదైనా వెహికల్ రాకపోతే 1909 కి కాల్ చేస్తే అమ్మాయిని డ్రాప్ చేస్తే, అది కొత్త రూల్ వచ్చింది కదా. మొన్న రీసెంట్ గా ఒక అమ్మాయి పోలీస్ కి ఫోన్ చేస్తే అమ్మాయి కార్ ఇవ్వలేదంట, అది న్యూస్ లో వచ్చింది. సో ఇలా మాటలు అంటే కొంతమంది కావాలని మిస్యూజ్ కూడా చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా, జనాల్లో ఉన్నారు. ఫ్రీ బస్ ఉంది, మొన్న చూసాం రీసెంట్ గా. ఫ్రీ బస్ లో ఒక ఆంటీ బ్రష్ చేసుకుంటా పోతుంది, ఒక ఆంటీ ఉల్లిగడ్డలు కొనుక్కోవడానికి బస్. మన జనాలే మిస్యూజ్ చేసినప్పుడు గవర్నమెంట్ జనాలకి మెయిల్ చేయడానికే మంచి రూల్స్ తీసుకొస్తారు, మంచి పథకాలు ఉంటాయి, కానీ మనమే దాన్ని మిస్యూజ్ చేస్తాం. అవును. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్ వెళ్ళినప్పుడు ఏ హాస్పిటల్ అయినా నీట్నెస్ ఉంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో మనం మెట్లు ఎక్కేటప్పుడు ఉంచుతారా గుట్కాలు తినేసి, ఏవేవో చెత్త గుట్కాలు తిని ఉంచేయడం మనమే చేస్తున్నాం అట్లా. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రాలో వైట్ రేషన్ కార్డ్ వచ్చింది కదా, అది ఓన్లీ పేదవాళ్ళకి. నాకు తెలిసిన చాలా మంది చాలా డబ్బు ఉంది, ఆ రేషన్ కార్డ్ అప్లై చేశారు. సో మన జనాలే కరెక్ట్ కాదు, సారీ.
ఏం కాదు, కరెక్టే చెప్పిన, జనాలే కరెక్ట్ కరెక్ట్ కాదు, నిజంగా ఉన్నారు. జనాలు కూడా గవర్నమెంట్ కి సపోర్ట్ చేయాలి, అప్పుడే గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. సో మనం కూడా దాన్ని మెయింటైన్ చేయాలి, చేస్తూనే ఉంటుంది, చేయరు కదా జనాలు మెయింటైన్ చేయాలి. ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ దగ్గర చాలా మంది బసవతారకం హాస్పిటల్ దగ్గర ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి మేము కూడా మంత్లీ ఒకసారి వెళ్తాం. వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇచ్చే వరకు కూడా ఓపిక ఉండదు, జనాలు లాగేసుకుంటారు. ఒకసారి ఓన్లీ రైస్ ప్యాకెట్స్ ఇస్తాం, లాగేసుకున్నారు, అందులో రైసే ఉంది, కర్రీస్ లేవు అంటే మళ్ళీ అందరు వెనక్కి వచ్చారు. జనాలు మారాలి, మారితే కదా కంట్రీ మారేది. సో రూల్స్ బాగున్నాయి. దుబాయ్ గురించి చెప్పినారు, ఓకే. సో ఇంకా మీ పర్సనల్ గా సినిమాల్లో కూడా ట్రై చేసినారు, ఒకటైతే చెప్పినారు. కానీ సినిమాల్లో చాలా మంది అమ్మాయిలకి కమిట్మెంట్ అడుగుతారు, చాలా వరకు కూడా కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు ఇస్తారు, దానికి లొంగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరేం చెప్తారు? అది అలా పర్సనల్ విషయం. అంటే కొంతమందికి చాలా డెస్పరేషన్ ఉండొచ్చు, నాకు ఈ మూవీ ఎలాగైనా కావాలి, నేను సినిమాలోకి ఎలాగైనా చేరాలి, నేను ఏవైనా చేస్తాను, దాని గురించి ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. సో అది వాళ్ళ పర్సనల్, వాళ్ళు కంఫర్టబుల్లో వాళ్ళు చేసుకుంటారు. నేను కంఫర్టబుల్ కాదు, నేను చేయను. సో నేను అంటాను, జెన్యున్ గా ఎవరైతే టాలెంట్ చూస్తారో వాళ్ళే నా దగ్గర దేవుడు, లేకపోతే నేను రెస్పెక్ట్ చేయను. ఎంత డైరెక్టర్ అవని చిన్న చూపుతో చూస్తాను నేనే. సో మిమ్మల్ని ఎవరైనా డైరెక్ట్ గా కమిట్మెంట్ అడిగారా? మీకు చెప్పాను కదా. సో అది కాకుండా లేదు, ఇంకోసారి వెళ్ళంటే ఖచ్చితంగా అడిగేవారేమో. సో మీ ఫ్రెండ్స్ కానీ కోలీగ్స్, అంటే కో ఆర్టిస్టులు, ఎవరైనా ఆర్టిస్టులు ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే చెప్పినారా ఎవరన్నా మీకు? ఇండస్ట్రీలో కమిట్మెంట్ అడుగుతారు, ఇవ్వాల్సిందే అని. మేబీ ఉండొచ్చు, కానీ ఎవరు నాతో మాట్లాడలేదు. మీరేం చెప్తారు అంటే, చాలా మందికి ఛాన్సెస్ వస్తూ ఉంటాయి యాక్టింగ్ లో, వాళ్ళందరూ టాలెంట్ తోనే వెళ్ళిన వాళ్ళు ఉంటారా, లేకపోతే ఇలాంటి త్రూ కూడా వెళ్ళిన వాళ్ళు ఉంటారా? ఇలా కూడా వెళ్ళారు. ఎందుకంటే నేను అందరికి, నేను మూవీస్ చూస్తాను కదా, అందరు పెద్ద తోపులాగా అంటే యాక్టింగ్ చేయరు కదా, సో అప్పుడు తెలుస్తూ ఉంటది. ఓకే, ఏదో నామకే వాస్తే చేస్తుంటారు. యాక్టింగ్ రాని వాళ్ళు యాక్టింగ్ చేస్తే ఎలా ఉంటుందో అట్లా ఉంటుంది, అంతే. సో వాళ్ళందరూ ఆ బ్యాచ్. గెస్ షోర్ గా ఎలా చెప్తాం, తెలియదు కదా మనకి, ఉండొచ్చు మేబీ. సో ఇంట్లో అన్నారా వద్దు, మదర్ కూడా పక్కన ఉన్నారు కదా ఆ రోజు, సో ఇంకోసారి వద్దు ఇంకా యాక్టింగ్ అని చెప్తున్నారా? అప్పుడు అనేసారు, ఇంకా నేను ఫ్లయింగ్ లోకి వెళ్ళిపోయాను. సో కానీ మీ కళ మాత్రం అలాగే ఉండిపోయింది, యాక్టర్ అవ్వాలన్న కళ. అందుకే ఇప్పుడు ట్రై చేస్తున్నా. ఎవరైనా నా టాలెంట్ ని గుర్తుపట్టి నన్ను మళ్ళీ అవకాశం ఇస్తే, నేను నార్త్ ఇండియన్ అయ్యింత మంచిగా తెలుగు మాట్లాడుతున్నాను, సో ఇట్స్ యాడెడ్ అడ్వాంటేజ్ కదా ఎప్పుడైనా. ఇంకా దేనికి భయపడను మాట్లాడడానికి. సో నా టాలెంట్ ఎవరైనా చూసి నాకు ఛాన్స్ ఇస్తే డెఫినెట్లీ తీసుకుంటాను. ఇప్పుడు వెళ్ళినప్పుడు అంటే టాలెంట్ చూసి ఇచ్చినా కూడా వెళ్ళిన తర్వాత ఇబ్బందులు ఎదురవుతే ఏం చేస్తారు? నాకు తెలిసి ఇప్పుడు అంతగా లేదు, ఇప్పుడు టాలెంట్ నే చూస్తారు. ఇప్పుడు అందరూ మనీ గురించి సీరియస్, బిజినెస్ చేయాలని సీరియస్. మీరు శ్రీరెడ్డిని చూస్తుంటారా? శ్రీరెడ్డి వీడియోస్ ఏమన్నా? శ్రీరెడ్డి బాగా బోల్డ్ గా మాట్లాడు. అవును అవును, అప్పుడు ఫిలిం చాంబర్ దగ్గర ఎక్కడ కమిట్మెంట్ ఇచ్చి 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 మూవీస్ లో ఛాన్స్ రాలేదు అని చాలా ప్రొటెస్ట్ చేసింది కదా, తన గురించి. హీరో నాని గురించి కూడా కామెంట్ చేసింది. అవును, నాని కూడా తనను ఛాన్స్ ఇప్పిస్తా అన్నాడు, వాడుకున్నాడు, తర్వాత బిగ్ బాస్ చేసి డబ్బులు సంపాదించినాడు, తనకి ఇవ్వలేదని చెప్పి. తర్వాత రామానాయుడు గారి మనవడు రానా దగ్గుపట్టి తమ్ముడు కూడా, ఆయనతో కూడా ఫొటోస్ బయటపడ్డాయి. సో చాలా మంది కమిట్మెంట్ తీసుకొని నాకు ఛాన్స్లు ఇవ్వలేదు. అందుకే నేను ఆ జోలికి పడకుండా దూరంగానే. ఇలా కమిట్మెంట్ ఇచ్చినా కూడా ఛాన్స్ రాకపోతే వాళ్ళు ఖచ్చితంగా బయటకు వచ్చి ఇట్లా గొడవ పెడతారా, గోల చేస్తారు? అంటే కొంతమందికి వాళ్ళ పరువు ముఖ్యం, కొంతమందికి ఈ నిజం బయటికి రావాలని ముఖ్యం, కోపంతో కష్టం చెప్పేస్తాం. అవును, శ్రీరెడ్డి గారు అలాగే. అంటే ఆమె చేసింది కూడా తప్పే, ఎంకరేజ్ చేయడం, ఈజీగా వెళ్ళిపోవడం తప్పు. సో అలా మాట్లాడుకుంటారు అబ్బాయిలు, ఏ తన కమిట్మెంట్ అంటే వెంటనే వచ్చేస్తుంది, మనం మూవీ ఆఫర్ చేసి డెస్పరేట్ అమ్మాయి కమిట్మెంట్, అలా మాట్లాడుకుంటారు. డెఫినెట్లీ మాట్లాడుకుంటారు, యూజ్ చేసుకుంటారు. అమ్మాయి కూడా ఈక్వలీ తప్పే. అమ్మాయి ఏదై ఫస్ట్ టైం కాదు అని ఉంటే ఇదంతా జరిగేది కాదు. ఇప్పుడు ఒక మంచి డైరెక్టర్ కి ఆయన రెస్పెక్ట్ ఉంచుకోవాలి, నాకు ఈ టాలెంట్ కావాలి,
నా మూవీలో అనుకుంటే ఆయన అమ్మాయి దగ్గర ఆయన పరువు తీసుకోరు, అంటే తీయించుకోరు. చాలా వరకు కూడా అంటే మీరు కూడా వినండొచ్చు, ప్రొడ్యూసర్స్ అంటే స్టోరీ వినేసి హీరో హీరోయిన్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత హీరోయిన్ తో గోవా ట్రిప్ వెళ్తారు. గోవాలో హీరోని వాడుకున్న తర్వాత హీరోయిన్ ని వాడుకున్న తర్వాత వాళ్ళ సినిమాని పోస్ట్ పోన్ చేస్తారు, మళ్ళీ షెడ్యూల్ పోస్ట్ పోన్ చేస్తారు అని కూడా వింటూ ఉంటాం. మీరు ఏమైనా విన్నారా అలాంటి? లేదండి, నాకేం ఐడియా లేదు, నాతో అయితే అవ్వలేదు. సో మీరు చేసిందే, మీరు చేయలేదు కదా, చేసింది ఒకటి రెండు, తర్వాత మీరు లైట్ తీసుకున్నారు. లైట్ తీసుకున్నా అంటే చాలా సినిమాలు మధ్యలో అయిపోతుంటాయి కదా, షెడ్యూల్ పోస్ట్ పోన్, నెక్స్ట్ షెడ్యూల్ తర్వాత అని చెప్పేసి. ఇలాంటివి అవుతుంటాయా? మీకు ఐడియా ఉందా? ఐడియా లేదు. ఇప్పుడైతే మీరు ఇంకా మళ్ళీ ట్రై చేస్తున్నారు. సో బిగ్ బాస్ సీజన్ 9 కి వెళ్తాననే కాన్ఫిడెన్స్ ఉందా? డెఫినెట్లీ అండి, చాలా గట్టిగా ఈసారి ట్రై చేస్తాను. ఇంకా మంచి సోర్స్ ఎత్తుతాను బిగ్ బాస్ లో వెళ్ళడానికి. చూద్దాం, డెఫినెట్లీ ఈసారి అయితే అవుతాను. లేకపోతే ఎవరికి తెలుసు, బిగ్ బాస్ 8 లోనే యాజ్ ఎ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయిపోతానేమో. సో ఏమని కోరుకుంటున్నారు బిగ్ బాస్ లకి? ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు? డెఫినెట్లీ కోరుకుంటాను. ఇస్తే నేను చాలా మంచిగా ఎంటర్టైన్ చేస్తాను, పేషెంట్ గా ఉంటాను, టాస్క్లు చేస్తాను, అందరితో కలిసి ఉంటాను, హెల్ప్ చేస్తాను మనుషులకి. ఇంకా డెఫినెట్లీ ఒక్కసారి ఫేమస్ రిచ్ అవుతే బయట ఉన్న మనుషులకు కూడా హెల్ప్ చేస్తాను నాకున్న డబ్బులు. సో ఆ ఫేమ్ తో సినిమాల్లో కూడా డెఫినెట్లీ ఏమొచ్చినా లక్ష్మి లక్ష్మి వస్తూ ఉండాలి. చాలా మంది డబ్బులు వస్తే మేము పేదలకు చేస్తామని చాలా మంది చేయలేదు కదా. నేను నా రిలేటివ్స్ కి ఆల్రెడీ చేస్తూ ఉంటాను. ముందు అలాగే చెప్తారు చాలా మంది. నేను ఆల్రెడీ చేస్తున్నాను నా రిలేటివ్స్ కి. ఇంట్లో ఏదైనా బాధ ఉంటే, స్కూల్ ఫీజ్ అవ్వకపోతే నేను ఇస్తూనే ఉంటాను. సో నేను డెఫినెట్లీ చేస్తానండి. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మీరు కూడా వెళ్ళాలని కోరుకుంటున్నాం మా ఛానల్ త్రూ. అవునండి. సో ఇంకా ఫైనల్ ఏంది ప్రీతి? ఫైనల్ నెక్స్ట్ తర్వాత మ్యారేజ్ చేసుకోవడం కానీ, కెరీర్ లో సెటిల్ అవ్వడం కానీ ఎప్పుడు? నో మ్యారేజ్ అండి. ఐఎమ్ వెరీ హ్యాపీ లైక్ దిస్. నో మ్యారేజ్, నో లింక్, నో మింగిల్స్, హ్యాపీ. సో ఇప్పటివరకు మళ్ళీ ఎంతమంది ట్రై చేస్తారు మిమ్మల్ని? చాలా మంది డైలీ ఇన్స్టాలో చాలా మంది మామూలుగా కూడా మాట్లాడడానికి జిమ్ లో ట్రై చేస్తారు. మాట్లాడరా? లిప్ రీడింగ్ చేస్తాను, అలా అనేసరికి దూరం వెళ్ళిపోతారు. అంటే మిమ్మల్ని చూసే అంటే ఏమంటారంటే చాలా మంది అబ్బాయిలు, అందంగా ఉంది కదా ఈ అమ్మాయికి, చాలా బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు, ఈజీగా దొరికిపోద్ది, అది ఇది అనుకుంటారులే అండి. చాలా మందికి అలా ఉంది పర్సెప్షన్. అంటే అందమైన అమ్మాయిలు ఆ అందం, బ్యూటీ అడ్వాంటేజ్ కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు. సో నన్ను అలా అనుకోవచ్చు, కానీ నేను నా లైఫ్, నా జోలీ నేనే చూసుకుంటాను. అవును, ఎవరైనా నచ్చితే డెఫినెట్లీ అప్పుడు చూడొచ్చు అంట. ఇప్పటికే ఇంకెవరు నచ్చలేదు. సో రీసెంట్ గా ఒక అమ్మాయిని, అంటే అమ్మాయిగా చేస్తుంది తను, గెటప్ ఆర్టిస్ట్. సో వీడియోలు చేసినప్పుడు అంటే అబ్బాయి లాగా యాక్ట్ చేసి రెడీ అయ్యి ఆమె రీల్స్ చేసినా కూడా అమ్మాయికి విపరీతంగా మెసేజ్లు అబ్బాయికి. తర్వాత ఇంటర్వ్యూస్ లో నేను అబ్బాయి అని చెప్పినప్పటికీ కూడా నువ్వు అమ్మాయివే, అబద్ధం చెప్తావు మెసేజ్ చాలా ఇన్స్టాలో. అంటే ఇన్స్టాలో మెసేజ్ చేస్తూనే ఉంటారు. అవును, నాకు చాలా వస్తాయి రిక్వెస్ట్లు. సో నాన్ ఫాలోవర్స్ కూడా చేస్తుంటారు మెసేజ్. సో నేను చూస్తాను, పట్టించుకోను. ఎవరైనా మంచి అడ్మైరింగ్ మెసేజ్ పెడితే దాన్ని నేను స్టోరీలో పెడతాను, థ్యాంక్ యూ అని. మీ డైట్ ప్లాన్ ఏముంటది? డైట్ ఏం చేస్తారు? ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ తింటాను. మార్నింగ్ ఏంటి? మార్నింగ్ ప్రోటీన్ షేక్, ఆఫ్టర్నూన్ దాల్ రైస్, నైట్ దాల్ రైస్. ప్రోటీన్ షేక్, దాల్ రైస్. ఓకే. సో వర్కౌట్ ఎన్ని రోజులు చేస్తారు వీక్ లో? 6 days. ఒక డే రెస్ట్. ఎగ్స్ కానీ నాన్ వెజ్ కానీ? నాన్ వెజ్ తక్కువ తింటాను, ఎగ్స్ కూడా చాలా తక్కువ తింటాను. నాకు వెజిటేరియన్ ప్రోటీన్ ఎక్కువ ఇష్టం. సో మధ్యలో మిల్క్ షేక్ తీసుకోవడం? మిల్క్ అస్సలు, మిల్క్, పెరుగు, మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకోను. మళ్ళీ ప్రోటీన్ షేక్స్ అది కూడా వెజిటేరియన్, నాట్ నాన్ వెజ్ ప్రోటీన్. కోచ్ ఏం చెప్తారు మీకు? మీ ఫిజిక్ ఏం అడ్వైజ్ ఇస్తుంటారు కోచ్? అంటే ఈ బాడీ పార్ట్ తగ్గాలంటే ఈ వర్కౌట్ చేయాలి, ఇంకా ఒక రోజుకి ఒక బాడీ పార్టే పట్టుకోవాలి. ఆ బాడీ పార్ట్ ని 2 days మళ్ళీ గ్యాప్ ఇచ్చి అది మళ్ళీ రిపీట్ చేయొచ్చు, కానీ ఒక రోజుకి ఫుల్ బాడీ చేయకూడదు. సో మీ కోచ్ లో ఎప్పుడైనా, అంటే చాలా జిమ్స్ లో మీరు వెళ్తుంటారు కదా,
కోచ్ ఎప్పుడైనా అడ్వాంటేజ్ తీసుకున్నారా? కోచ్ కన్నా నేను చాలా స్ట్రాంగ్ అండి. నేను 45 కిలోస్తో యాప్స్ చేస్తాను, స్క్వాట్స్ చేస్తాను అరౌండ్ 50 కిలోస్తో. సో అలా ఏదైనా చేస్తే అప్పటికప్పుడు బాల్స్ పగిలిపోతాయి. సారీ. సో బాగా చేస్తున్నారు, అంటే టైర్డ్ అయిపోతారు కదా చేసే ఆ డే మొత్తం కూడా? లేదండి, ఇప్పుడు స్ట్రెంగ్త్ బిల్డ్ అయిపోయింది అనమాట. ఒకప్పుడు స్టార్టింగ్ లో అలిసిపోయేదాన్ని, ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అయిపోయాను. సో మీకు యాక్టింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. హీరో క్రష్ ఏంది అప్పట్లో మీకు? అప్పటికి ఇప్పుడు కూడా షారుఖ్ ఖానే క్రష్. తెలుగులో అల్లు అర్జున్. సో అప్పుడు లేడుగా అల్లు అర్జున్, ఇప్పుడు కొత్త కృష్ణ సూపర్ స్టార్ కృష్ణ గారు. ఓకే, ఇప్పుడు అల్లు అర్జున్. ఓకే, సో మీకు డేట్ చేసే అవకాశం వస్తే ఏ హీరోతో చేస్తారు? మహేష్ బాబు. ఇష్టమేమో అల్లు అర్జున్ గారు, అటు మహేష్ బాబు. ఎందుకు, తెల్లగా ఉంటారు కదా. అల్లు అర్జున్ గారు యాక్టింగ్ ఇష్టం. ఓకే, నాకైతే తెల్లగానే ఉండాలి అబ్బాయి. ఓకే, సో ఫేవరెట్ హాలిడే స్పాట్? ఇస్తాన్బుల్ ఆల్రెడీ చెప్పాను. సెకండ్ ఫేవరెట్ దుబాయ్. సో మీరు దుబాయ్ లో చాలా రోజులు ఉన్నారు కదా. సో మీకు రోల్ మోడల్ హీరోయిన్ గా అవ్వాలనుకుంటున్నారు? నా ఫేవరెట్ హీరోయిన్ అంటాను, స్టార్టింగ్ లో అప్పుడు కరీనా కపూర్ ఉండేది, ఇప్పుడైతే దీపికా పదుకోన్. తెలుగులో అంతగా ఎవరు నచ్చరు, కానీ రష్మిక యాక్టింగ్ బాగుంటది. సో తెలుగు వాళ్ళ పాన్ ఇండియా లెవెల్లో వెళ్తుంటే మీరు నచ్చట్లేదు అంటే సౌత్ ఇండియా వాళ్ళు? తెలుగు మూవీస్ ఎలా అవుతుందంటే ఎక్కువ హీరో డామినేషన్ ఎక్కువ ఉంటది, హీరోయిన్ క్యారెక్టర్ లో చాలా తక్కువ రోల్ ఉంటది. లైక్ అనుష్క, చార్మి వాళ్ళు కూడా హీరోయిన్ ఓరియంటెడ్ రోల్స్ చేస్తున్నారు కదా. అనుష్క డెఫినెట్లీ అనుష్క గారు ఇష్టమే, కానీ రష్మిక యాక్టింగ్ ఎక్కువ ఇష్టం. ఇప్పుడు సీతారామన్ మూవీలో ఆ హీరోయిన్ తను నార్త్ ఇండియనే కానీ మృణాల్ ఠాకూర్, షీస్ సో గుడ్. సో ఈ హీరోయిన్ లాగా ఉండాలి, ఈ హీరోయిన్ లాగా రెడీ కావాలంటే ఎవరిని ఎంచుకుంటారు? ఈమె పద్ధతిగా ఉంటదా? అవును. మీరు మొన్న అనుకుంటా పద్ధతిగా తయారంటారు లాస్ట్. ట్రెడిషనల్. అవును. ఎట్లా ఇష్టం మీకు? ట్రెడిషనల్ ఇష్టమా? నాకు ఎక్కువ ట్రెడిషనల్ ఇష్టం, కానీ ఈరోజు హెల్ప్ చేయడానికి ఎవరు లేరు, అందుకే వెస్టర్న్ వేసుకొని వచ్చా. ఓకే, సో డైరెక్టర్, ఏ డైరెక్టర్ అంటే మీకు బాగా ఈయనతో వర్క్ చేయాలి ఖచ్చితంగా సినిమాలో? డెఫినెట్లీ రామ్ గోపాల్ వర్మ గారు, ఆయనతో ఒక హారర్ మూవీ తీయాలని ఉంది. ఓకే. అండ్ పూరి జగన్నాథ్ గారు అండ్ రాజమౌళి గారు. ఓకే, ఫస్ట్ చెప్పిన రెండు పేర్లు రగడే ఇద్దరు, ఆర్జీవి గారు, పూరి జగన్నాథ్. సో నాకు థ్రిల్లర్ హారర్ మూవీస్ ఇష్టం. తెలుగులో కృష్ణ గారు హీరో, ఆయన మీకు బాగా ఇష్టం అన్నారు. సో ఆయన సినిమాలు ఏవి బాగా ఇష్టం మీకు? ఏవి బాగా చూస్తారు? అంటే ఫేవరెట్ హీరో ఖచ్చితంగా సినిమాని చూస్తూ ఉంటాం. బాగా పేర్లు లేవు, తెలీదు. ఆయన ఫొటోస్ చూసాను, టీవీలో ఏదో పాటలు ఉంటే చూసేదాన్ని, బాగున్నాయి. మూవీ నేమ్స్ అయితే తెలీదు. ఇంకా చిరంజీవి గారు. రైట్, అయితే ఖచ్చితంగా మీరు బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా పోవాలని కోరుకుంటున్నాము. సో బిగ్ బాస్ లో అంటే చాలా మందికి ఆ ప్లాట్ఫామ్ చాలా యూజ్ అవుతుంది, వాళ్ళ సెకండ్ ఇన్నింగ్స్ కానీ స్టార్ట్ చేయడానికి, లేదా కొత్తగా వాళ్ళకి ఆ ఫేమ్ ద్వారా మంచి సినిమాల అవకాశాలు రావడం కూడా జరుగుతుంది. సో మీకు కూడా అలా జరగాలని మా ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ప్రీతిజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.